కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి రికార్డింగ్ డాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలియదు, అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు. ఇతను గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీమ్ లో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్లు అంటా ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు? మీకు తెలియదు కదా. ఈయనతో డాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో. ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు. అలాగే బట్టలు ఇప్పు చూస్తానని పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు. ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం, మీ పిఆర్ఓలు ఏదిస్తే అది మాట్లాడేయటం. ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. అలాగే మీరు జైల్లో వేస్తానంటున్నారు ఏంటి? కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా? అవునవును, జైలు గురించి మీరే చెప్పాలి. ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు, ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి. అలాగే జైలు గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోండి, జైల్లో వేయాలి ఖచ్చితంగా. కళాకారులతో మమేకోవడం తప్పు మీకు. కళాకారులు అంటే మీకు చిన్న చూపు. మనం సంక్రాంతి సంబరాలంటే కూడా ఏంటో తెలియదు మనకి. సంక్రాంతి సంబరాలంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం, ఓ లింగి పంచి కట్టుకోవటం, అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఓ లింగి పంచి కట్టుకోవటం, అది వైరల్ చేయటం, ఆడావిడి చేయటం. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడు వీడు అంటే. బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా? వాడు వీడు అంటారా? మాకు నోళ్ళు లేవా? మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి. వాడు వీడని మీరంటే మేము అనలేమా? మీకు ఎవరండి ఇవన్నీ మీకు అన్ని చెప్తున్నారు పిఆర్ఓలు? మీరు అగ్రెసివ్ గా మాట్లాడితే మేము మాట్లాడలేమా? మీకు అవగాహన ఉండదు. ఎక్కడో కోటల్లో ఉంటారు, డార్క్ రూముల్లో పబ్జీ ఆడుకుంటా. సడన్ గా వస్తారు, ఆడేదో రాస్తాడు మీ పిఆర్ఓ, లేకపోతే మీకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు, అవి మాట్లాడేస్తూ ఉంటారు. ఏదేమన్నప్పటికీ మీరు కొద్దిగా అవగాహన ఇచ్చుకుని పిఆర్ఓలు 2-3 పెట్టుకుని మాట్లాడవలసిందిగా నా కోరిక. కళాకారులతో ప్రజలతో మమేకవటంలో తప్పుని వెతికిన మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ మగవాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని వర్ణించడం, మీ ఇంటి వెనకాల సెట్టింగ్లు వేసుకోవటం, రిపబ్లిక్ డే రోజున బయటకు రాకపోవటం, సంక్రాంతి సంబరాల్లో అంటే అధికారంలో ఉంటేనే మీకు పండగలు గుర్తొస్తాయా? అసలు తెలుగు పండగల మీద మీకు అంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం కావట్లే. మారండి అయ్యా బాబు. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిని రోజక్క ఉంది, రోజక్కని అడగండి. శాంతి స్వరూప్ అని అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది. అలాగే మీరు మీ రోజక్క కానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డాన్స్ 5 ఏళ్ళు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డాన్సులు చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు. సంక్రాంతి సంబరాలకి, కళాకారులకి, రికార్డింగ్ డాన్సులకి తేడా తెలియని మీకు ఏం చెప్పినా వేస్టే.